ఏంటో మా టైం అసలు బాగాలేనట్లుంది. 4 days బ్యాక్ మా వారికి జ్వరం వచ్చి 2 days బ్యాక్ నాకు వచ్చింది. 1 day బ్యాక్ మా చిన్నోడికి వచ్చింది. ఈ రోజు మా పెద్దోడికి వర్షాకాలంలో వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ మేము వర్షంలో తడవకపోయినా జ్వరాలు మాత్రం విపరీతంగా వచ్చేసాయి. ఫ్యామిలీ అంతా ఉప్మా తినేసి బతికేసాం ఈ రోజు అయితే. సో ప్రెసెంట్ అయితే మేము ఇంటికే వెళ్ళాలనుకుని ఉదయాన్నే లేచి బాగాలేకున్నా నెయ్యి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ నెయ్యి ముహూర్తం ఏంటో గానీ 3 రోజులు పెట్టినా కూడా నెయ్యి అయితే కరగలేదు. ఈ రోజు అయితే నెయ్యి అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది కాస్త కూడా అడుగంటేసింది అనమాట. ఆఖరికి నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయిందండో. ఈ నెయ్యి మంచి గుమగుమలాడే సువాసన కోసం కొంచెం కరివేపాకు యాడ్ చేసేసానండో. మంచి కలర్ఫుల్ నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయిందండో. ఏంటక్కో అసలు మ్యాటర్ చెప్పవేంటి? ఇంతకీ ఇంటికి వెళ్తున్నామో అన్నావు, ఎక్కడికి వెళ్తున్నారేంటి? అబ్బబ్బా ఆగండి బాబు, తొందర ఎక్కువైపోయింది. చెప్తాను కదా, మా ఊరి గలీలో జరిగే గణేష్ ఉత్సవాలకైతే వెళ్తున్నామే. ఈవినింగ్ ట్రైన్ ఢిల్లీ నుంచి. మరి మా ఊరికి వెళ్తే తిరిగి రావడానికి టైం పడుతుంది. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన మేగడ అనేది పాడైపోతుంది కాబట్టి నెయ్యి అయితే పాకపోయినా ప్రిపేర్ చేస్తాను. ఇంతకీ మీరు కూడా అలాగే ఈ విధంగానే చేస్తారా? కమెంట్ చేయండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.